హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 21. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చంద్రకాంత్ గంగను ఒప్పించి నరేంద్రతో మాట్లాడటానికి వచ్చాడు. సారీ అండి, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించాను అన్నాడు చంద్రకాంత్ తన కోసం వెయిట్ చేయిస్తున్న నరేంద్రతో గౌరవంగా. పర్వాలేదండి, నేను మీతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. మీరు హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించడం కరెక్టో కాదో అని ఆలోచిస్తున్నాను అన్నాడు నరేంద్ర. అయ్యో పర్వాలేదండి, చెప్పండి, ఏంటి విషయం అడిగాడు చంద్రకాంత్. మీరేదో మాట్లాడాలన్నారు కదా, ఫస్ట్ ఆ విషయం చెప్పండి అన్నాడు నరేంద్ర. చూడండి నరేంద్ర గారు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. మనసులో ఏది ఉందో అదే చెప్తున్నాను. నాకు మీ అబ్బాయిని చూస్తే నన్ను నేనే 20 ఏళ్ల క్రితం చూసుకున్నట్లు అనిపిస్తోంది. మీకు ఏ అభ్యంతరము లేకపోతే మా రెండవ అమ్మాయి అనన్య, మీ అబ్బాయి అభిరామ్ ఒకటి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి అని తన మనసులో ఉన్నది చెప్పాడు చంద్రకాంత్. అరే, చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా ఇదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మా అబ్బాయి అభిరామ్ మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు అభి ఏ అమ్మాయి చుట్టూ తిరగడం మేమైతే చూడలేదు. వాడు చెప్పకపోయినా వాడి మనసు మాకు తెలుస్తోంది. అసలు అమ్మాయి అంటేనే ఆమడ దూరం పారిపోయేవాడు. అలాంటిది మీ అమ్మాయిని మా ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాడు. తన కాలికి దెబ్బ తగిలితే 5-6 సార్లు కాల్ చేసి మందులు వేసుకున్నావా, ఎలా ఉంది అని మా ముందే అడుగుతున్నాడు. ఎంత లేట్ అయినా సరే నైట్ మీ అమ్మాయికి క్లాస్ చెప్పి తర్వాత నిద్రపోతున్నాడు. ఇవన్నీ నేను నర్మదా గమనిస్తూనే ఉన్నాము. వాడంతటా వాడు చెప్పేలాగా లేడు. మనమే వాడిని కూర్చోపెట్టి ఒకసారి మాట్లాడదాం అన్నాడు నరేంద్ర. సరే అండి, తప్పకుండా మాట్లాడదాం. అనన్యని కూడా పిలిచి తన అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్నాడు చంద్రకాంత్. కంగారు పడకండి, ముందు అభిరామ్ని విషయం అడిగి తెలుసుకుందాము. వాడికి ఇష్టమో లేదో తెలుసుకుని ముందడుగు వేస్తే బాగుంటుంది. అప్పటి వరకు అనన్యని ఏమీ అడగొద్దు. ఆడపిల్ల, తాను ఒప్పుకున్నాక వీడు కాదు అంటే అసలు ఈ జనరేషన్ పిల్లలు ప్రతి చిన్నదానికి అవమానం ఫీల్ అవుతున్నారు. ఒకవేళ అభిరామ్కి ఇష్టం లేకపోతే ఇది ఇక్కడితోనే ఆపేద్దాం. వాళ్ళని ఇలా స్నేహితుల్లానే ఉండనిద్దాం అన్నాడు నరేంద్ర. సరే, మీరు చెప్పింది కూడా బాగుంది. ఇంతకీ అభిరామ్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అంటూ నర్మదా పిలిచాడు నరేంద్ర. ఏంటండి, ఏం కావాలి అడిగింది నర్మద. అభి ఎక్కడ ఉన్నాడు? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. ఒకసారి నేను రమ్మన్నానని వాడికి చెప్పు అన్నాడు నరేంద్ర. నేను అదే చూస్తున్నాను, ఉండండి, ఎక్కడ ఉన్నాడో చూసి పిలుచుకు వస్తాను అని అంతా వెతుకుతూ బయలుదేరింది నర్మద. భోజనం కంప్లీట్ చేసి అనన్య, అభిరామ్ టెర్రస్ పైకి వెళ్ళి పెళ్ళికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటున్నారు. అరెరే, ఆ మూవీ ఏమైనా ఉందారా? చూసి తీరాల్సిన మూవీ. లవ్ స్టోరీ, ప్రేమ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఆ మూవీ చూస్తుంటే అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు. అవునా, నిజమా? ఆ మూవీ గురించి పెద్దగా టాక్ ఏమీ రాలేదు కదా, ఏదో యావరేజ్ మూవీ అంటున్నారు అన్నాడు మరొకడు. ఎవరు చెప్పారు బే? ప్రేమ వాల్యూ తెలియని వాళ్ళు అలాగే అంటారు. మూవీ చూస్తే కదా తెలిసేది. అయినా ఈ మాటలన్నీ ఏవో 15 వాళ్ళే అని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నతనంలో నచ్చినవి ఇప్పుడు నచ్చవు కదా అన్నాడు మరొకడు. ఒరే ఆపండ్రా, ఏంటి మీ సినిమా గోలా? చెప్పిందే చెప్పి ఇందాకటి నుంచి చంపేస్తున్నారు అంది అనన్య. ఏంటను, నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండవా అడిగాడు అభిరామ్ అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ. అలాని ఏమీ లేదు సార్, కానీ మూవీ చూస్తే మనం అబ్బా ఎంత బాగుంది, ఎంత రియాలిటీగా ఉంది అనుకోవాలి కదా. వీడు చెప్తున్న మూవీ నేను కూడా చూశాను, కానీ నాకు రియాలిటీగా అనిపించలేదు సార్ అంది అనన్య. ఒసేయను, నీకు ఆ మూవీలో ఏం నచ్చలేదు? ఇద్దరు ఎంత బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంది అంది గీత అక్కడ ఉన్న మనోజ్ వైపు అదొక రకంగా చూస్తూ.
బాబోయ్, ఇదేంట్రా బాబు ఇలా చూస్తోంది, చూపులతోనే మింగేస్తావా ఏంటే అని మనసులో అనుకుంటూ గీతకి దూరంగా జరిగి అనన్య దగ్గర కూర్చుంటూ, అను, నేను కూడా ఆ మూవీ చూశాను, అసలేమీ బాగోలేదు, అట్రఫ్లాఫ్ అన్నాడు అనన్య చెప్పిన దానికి తల ఆడిస్తూ. ఒరేయ్, అసలే నాకు గాలి ఆడక చచ్చిపోతున్నాను, ఎందుకురా బావా నాకు ఇంత దగ్గరగా వచ్చి కూర్చుంటావు, కొంచెం దూరంగా జరుగు అంది అనన్య విసుక్కుంటూ. ఆహా, అను, నువ్వు నన్ను బావా అంటున్నావా, ఎంత బాగుంది, అరేయ్ ఒరేయ్ అని ఎంత స్వీట్గా పిలుస్తున్నావు, బావ నుంచి ఒరేయ్ దాకా వచ్చేసావు, అంటే నువ్వు ఒక్కొక్క అడుగు నా వైపు వేస్తున్నావన్నమాట, వెరీ గుడ్, వెరీ గుడ్ అని లోపల నవ్వుకుంటూ తెగ సంతోషపడుతున్నాడు మనోజ్. ఏంట్రా తిడుతుంటే ఆ వెకిలి నవ్వు, చంపేస్తున్నావు రోయ్, దూరంగా జరుగు అని మరొకసారి అంది అనన్య. అబ్బా అను, ఇంతకీ నీకు ఆ మూవీలో ఏం నచ్చలేదు చెప్పు అడిగాడు అభిరామ్. సార్, ఇప్పుడు నేను మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి సార్. హా, ఏంటి, ఏమన్నావు? అభిరామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. జస్ట్ అనుకోండి సార్, అంతే. ఓకే, అనుకున్నాను, అయితే? అనన్య తన ఫ్రెండ్స్ అందరి వైపు చూసి కన్ను కొడుతూ ప్రాక్టికల్స్గా చేసి చూపిద్దాం, ఓకేనా అంది గట్టిగా. ఓకే ఓకే అన్నారు అనన్య ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరం జరిగి అనన్యకి అభిరామ్కి స్పేస్ ఇస్తూ. నేను కూడా ఈ ప్రాక్టికల్ డ్రామాలో పార్టిసిపేట్ చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు మనోజ్. వాళ్ళిద్దరూ చేస్తారులే కానీ మనం చూద్దాందా అని మనోజ్ చెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగింది గీత. వదలవే బండదానా, వదులు అని గింజుకుంటున్నాడు మనోజ్. ఒరే అబీగా, నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలరా, కాఫీకి తీసుకువెళ్తా అన్నావు, నీకోసం నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాను, ఇంకా ఏంట్రా నా మొహం చూస్తున్నావు, బయటికి వెళ్దాం పదా, బైక్ తీ అంది అనన్య తన డ్రామా షురూ చేస్తూ. వాట్, ఏంటాను అలా మాట్లాడుతున్నావు, ఒరేయ్యా ఏంట్రానా, ఉన్నట్లుండి నీకేమైంది, తలకేమైనా దెబ్బ తగిలిందా ఏంటి అన్నాడు అభిరామ్ అయోమయంగా చూస్తూ. అయ్యో సార్, మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వరా, నేను ఆల్రెడీ క్యారెక్టర్లోకి వచ్చేసాను అంది అనన్య. ఓహో, ఓకే ఓకే, రా డార్లింగ్, అలా బయటికి వెళ్దాం, ఒక కప్ కాఫీ ఏంటి, నీకు ఎన్ని కాఫీలు కావాలన్నా ఇప్పిస్తాను, రావే అన్నాడు అభిరామ్ తాను కూడా యాక్ట్ చేస్తూ. ఈ మాటలకేమీ తక్కువ లేదు, అక్కడికి వెళ్ళాక చూస్తాన్రా నువ్వు ఎంత బాగా ట్రీట్ చేస్తావో, ముందు పాకెట్లో ఏటీఎం కార్డ్ పెట్టుకున్నావో లేదో చెక్ చేసుకో అంది అనన్య. నా ఏటీఎం కార్డులో 30,000 ఉన్నాయి, నువ్వేమీ భయపడక్కర్లేదు, నాలాంటి వాడు నీకు దొరకడం నీ అదృష్టం, నీకేది కావాలంటే అది ఇప్పిస్తాను, రా అన్నాడు అభిరామ్. అబ్బో చాలే ఇచ్చిన బిల్డప్, ముందు బైక్ స్టార్ట్ చేయి అంది అనన్య. వాళ్ళిద్దరి యాక్టింగ్ చూసి చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ అదర కొడుతున్నారు అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇద్దరు బైక్ మీద వెళ్తున్నట్టు అనన్య అభిరామ్ వెనకే కూర్చున్నట్టు అటు ఇటు పరుగులు తీస్తూ యాక్ట్ చేసి కాఫీ షాప్ వచ్చినట్టు ఒకచోట ఆగారు. అభి, ఒక 1000 ఇవ్వు అంది అనన్య చెయ్యి చాపి. ఇంకా కాఫీ షాప్లోకి వెళ్ళనే లేదు, అప్పుడే 1000 ఎందుకు అడిగాడు అభి. ఏంటభి, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం ఆర్గ్యూ చేస్తున్నావు, కంజూస్ లాగా బిహేవ్ చెయ్యకు, ఇలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు, పైగా గర్ల్ ఫ్రెండ్ 1000 అడిగితే ఆలోచిస్తున్నావా, ఇది మేనస్ కాదు అంది అనన్య. ఓకే, ఎందుకంత కోపం అంటూ 1000 రూపీస్ ఇచ్చినట్టు యాక్ట్ చేశాడు అభిరామ్. వాళ్ళిద్దరూ కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 5 స్టార్ హోటల్లోకి ఎంట్రీ అవుతున్నట్టు డోర్ తీస్తూ విక్రమ్ అక్కడే యాక్ట్ చేస్తూ ఉండడంతో విక్రమ్కి టిప్ ఇచ్చినట్టు యాక్ట్ చేస్తోంది అనన్య. వెల్కమ్ చెప్పే బాయ్ లాగా యాక్ట్ చేస్తున్న విక్రమ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని సలాం కొడుతున్నట్టు యాక్ట్ చేసి అభిరామ్ మొహం వైపు చూసి, ఒరే ఏంట్రా ప్రాక్టికల్స్కే ఇలా అయిపోతే ఎలా, మీ చెల్లి కాఫీ షాప్కి తీసుకువెళ్ళి ఇలా ఎన్నిసార్లు చేయలేదు, నా పర్స్ మొత్తం ఖాళీ చేస్తూనే ఉంటుంది, వీక్లీ వన్స్, రాక్షసి అనుకుంటూ జున్ను వైపు చూస్తూ నవ్వుతూ మనసులో అనుకున్నాడు విక్రమ్. ఇద్దరూ కలిసి కాఫీ షాప్లోకి వచ్చి కూర్చున్నట్టు యాక్ట్ చేస్తూ బిల్డప్ ఇస్తున్నారు. అప్పుడే బేరర్ లాగా అక్కడికి వచ్చిన జున్ను వాట్ యు వాంట్ మేడం అంటూ యాక్ట్ చేస్తోంది. మెనూ ప్లీజ్ అడిగింది అనన్య. అన్నింటికంటే కాస్ట్ ఎక్కువగా ఉన్న కాఫీని ఆర్డర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తోంది అనన్య.
ఒరే అభి, నువ్వు కూడా కాఫీ తాగుతావా? అభిరామ్కి ఇదంతా బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. నిజంగా అనన్యతో కాఫీకి వెళ్ళినట్టే ఫీల్ అవుతున్నాడు. అనన్య తనతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ, అను, చీఫ్గా కాఫీ ఏమిటి, టిఫిన్ కూడా చేద్దాం అన్నాడు అభిరామ్. ఓకే అభి, నువ్వు చెప్పాలా, నాకు తెలుసు, మొహమాటం లేదు నాకు, ఫస్ట్ కాఫీ తాగుతాను అని అంటూ జున్ను ఇచ్చిన మెనూ వైపు చూస్తూ నోరు తిరిగిన ఏవేవో ఐటమ్స్ అన్నీ చెప్పేసింది అనన్య. అనన్య చెప్తున్న పేర్లన్నీ విని పక్కపక్క నవ్వుతున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఇద్దరూ కలిసి కాఫీ తాగినట్టు ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండగానే అనన్య తన ఫ్రెండ్ జున్ను వైపు చూస్తూ ఏదో సైగ చేసింది. అనన్య సైగలు అర్థమైన జున్ను మళ్ళీ బేరర్ లాగా యాక్ట్ చేస్తూ బిల్ సార్ అంటూ మెనూ కార్డు ఇస్తున్నట్టు యాక్ట్ చేసింది. బిల్ చూస్తూ యాక్ట్ చేస్తున్న అభిరామ్, వాట్, ఆఫ్టర్ ఆల్ కాఫీ 3000? ఇది అరాచకం. అంటే ఇప్పుడు 2 కాఫీలు 6000? ఏంటయ్యా ఈ అరాచకం అంటూ జున్ను వైపు చూస్తూ అన్నాడు. అదేంటి సార్, మీరే కదా ఆర్డర్ ఇచ్చారు, మీరు ఇచ్చిన కాఫీ అమౌంట్ ఇదే సార్. మేడం టిఫిన్ కూడా ఆర్డర్ ఇచ్చారు, ఇంకాసేపట్లో అవన్నీ మీ ముందు ఉంటాయి. హ్యావ్ ఏ నైస్ డే సార్ అంది జున్ను నవ్వుతూ. అను, ఇంతకీ ఏం టిఫిన్ ఆర్డర్ ఇచ్చావు అడిగాడు అభిరామ్. మొత్తం అన్నీ ఇక్కడ ఉన్న టిఫిన్స్ మొత్తం ఇచ్చాను, చాలా చాలా ఆకలిగా ఉంది నాకు, అన్నీ తినేస్తాను అంది అనన్య. అనన్య ఆర్డర్ చేసిన టిఫిన్ బిల్స్ మొత్తం అన్నీ కలిపి 30,000 అయినట్టు జున్ను చెప్తోంది. ఏంటబి నా వైపు చూస్తావు, నీ దగ్గర చాలా అమౌంట్ ఉందని ఇందాక ఏదో అన్నావు కదా, పే చేసి బయటికి రా అంది అనన్య. కాఫీకి 6,000, టిఫిన్స్కి 30,000. అను, ఆగు, నువ్వు అసలు అమ్మాయివా అన్నకొండావా? బిల్లు ఎంతైందో తెలుసా? నా దగ్గర ఉన్నవి 30,000, నువ్వు చేసిన బిల్లు 37,000. ఏంటిది అను అన్నాడు అభిరామ్. ఈడియట్, నన్నే అనకొండా అంటావా? ఇప్పుడే నీకు బ్రేకప్ చెప్పేస్తున్నాను, నువ్వు వద్దు, నీ డొక్కులో ప్రేమ వద్దు అంది అనన్య. వాట్, అప్పుడే ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం అంతా అయిపోయిందా? అసలు ఏంటిదంతా అను అన్నాడు అభిరామ్. అనన్య పకపక నవ్వుతూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు అర్థమైందా మీకు, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఇంత కష్టపడుతున్నారు. అదే కనుక హయ్యర్ క్లాస్ అమ్మాయి అయితే ఎంత ఖర్చు ఉంటుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన అమ్మాయిని హ్యాండిల్ చేయడం ఎలాగా? ఆ మూవీలో ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, అదేమో అన్నీ వదిలేసి వాడి కోసం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎంతో లగ్జరీగా ఉన్న అమ్మాయి, ఫ్యాషన్లో పుట్టి ఫ్యాషన్లో పెరిగిన తను, మినీ స్కర్ట్ వేసుకుని తిరిగే ఆ అమ్మాయి హోమ్లీగా మారిపోయినట్టు చూపిస్తారు. పెళ్ళి కాకముందు కాఫీ కూడా పెట్టడం రాని అమ్మాయి పెళ్ళి అవగానే ఎంతో కష్టపడుతున్నట్టు, చాలా పనులు చేస్తున్నట్టు చూపిస్తారు. అలా ఎలా అడ్జస్ట్ అయిపోతారు సార్? నాకు అస్సలు న్యాచురల్గా అనిపించలేదు ఆ మూవీ, అందుకే నచ్చలేదు అంది అనన్య. అబ్బా, ఈ ఒక్క ముక్క చెప్పడానికి ఇంత డ్రామా అవసరమా అని విసుక్కుంటూ అన్నాడు అనన్య తనకి బ్రేకప్ చెప్పడం నచ్చక విసుక్కుంటూ. మీరు కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేశారు కదా సార్ అంది అనన్య నవ్వుతూ. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇదంతా చూస్తూ నవ్వుతూ అక్కడికి వచ్చింది నర్మద. ఒరే అభి, నువ్విక్కడ ఉన్నావా? నీకోసం అంతా వెతకలేక చస్తున్నాను. డాడీ నిన్ను ఒకసారి రమ్మంటున్నారు, త్వరగా రా అంది నర్మద. అనన్య వైపు చూసి అల్లరి పిల్ల అని నవ్వుతూ కిందకి దిగింది నర్మద. అనన్య వైపు కొంచెం కోపంగా చూస్తూ, ఇంకెప్పుడు నువ్వు నాకు అలా చెప్పకు అను, అది సరదాకి కూడా, నాకు నచ్చలేదు, ఇప్పుడే వస్తాను అని అంటూ నర్మదతో బయటికి వచ్చాడు అభిరామ్. నచ్చలేదా? అభి సార్ ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తోంది అనన్య. చంద్రకాంత్, గంగ, గాయత్రమ్మ, నర్మద, నరేంద్ర అందరూ తన వైపే అలాగే చూస్తూ ఉండడం చూసి, ఏంటి డాడీ, పిలిచారని అమ్మ చెప్పింది, మీరేమో ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు, చెప్పండి డాడీ అన్నాడు అభిరామ్. ఏం చేస్తున్నావు అభి? మీ అమ్మ నీకోసం అంతసేపు వెతికింది, ఎక్కడికి వెళ్ళావు? సందీప్ పెళ్ళికి మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు డాడ్, మళ్ళీ ఎప్పుడు వాళ్ళని కలుస్తానో తెలియదు కదా, సరదాగా ఏదో చిట్చాట్. ఇంతకీ ఏంటి విషయం అడిగాడు అభిరామ్. అభి, స్ట్రైట్గా అడుగుతున్నాను,
నీకు అను మీద ఉన్న అభిప్రాయం ఏమిటి అన్నాడు నరేంద్ర. డాడ్, ఏంటి మీరు ఉన్నట్టుండి ఈ క్వశ్చన్? అది కూడా అందరిలో. మీతో నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు అభిరామ్ కొంచెం ఇబ్బంది పడుతూ. అభిరామ్ని బాగా గమనించి, అభి, మరేమీ పర్వాలేదు, నీ మనసులో ఏముందో అది ధైర్యంగా చెప్పు అన్నాడు నరేంద్ర. ఒక్క నిమిషం ఆలోచించి గంగా చంద్రకాంతుల వైపు చూస్తూ, సారీ ఆంటీ, సారీ అంకుల్, నేను మీ అమ్మాయి గురించి మీ ముందే ఇలా మాట్లాడటం మీకు నచ్చకపోవచ్చు. నాకు అను అంటే చాలా ఇష్టం. తనకి నేనంటే ఇష్టమో లేదో తెలియదు అన్నాడు అభిరామ్. సీరియస్గా చూస్తున్నట్టు ఉన్న చంద్రకాంత్, నరేంద్ర ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ అభిరామ్ దగ్గరికి వచ్చి, మా అందరికీ తెలుసు నువ్వు ఎస్ చెప్తావని. ఇంకా అను సంగతి మేమంతా చూసుకుంటాం, యూ డోంట్ వరీ అన్నాడు చంద్రకాంత్. వాళ్ళ మాటలకి అవాక్ అయిపోయి, ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇలా మాట్లాడితే వీళ్ళకి కోపం రాలేదా, అసలు ఇది కళ నిజమా అనుకుంటూ షాక్లో ఉండిపోయాడు అభిరామ్. నరేంద్ర వైపు చూస్తూ, ఏంటి డాడీ, మీరంతా ముందే మాట్లాడుకున్నారా? నాకు అను అంటే ఇష్టమని చెప్తుంటే ఎవరికి కోపం రావట్లేదేంటి? పైగా అనుతో మేం మాట్లాడతాము అంటున్నారు, మీకు ఏ అభ్యంతరము లేదా అని కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడిగాడు అభిరామ్. ఏరా, నువ్వు చెప్పకపోతే నీ మనసేమిటో మాకు తెలీదా? నిన్ను ఎన్నిసార్లు అడిగి ఉంటామో పెళ్లి చేసుకోమని. పెళ్లి మాట ఎత్తితే చాలు ఆమడు దూరం పారిపోయేవాడివి. అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని ఇష్టంగా చూస్తుంటే మేము తెలుసుకోలేమా అంది నర్మద. అంటే ఇప్పుడు మీరంతా వెళ్ళి అనుతో మాట్లాడి తనని పెళ్ళికి ఒప్పిస్తారా అడిగాడు అభిరామ్. అవును, నేను తనతో మాట్లాడతాను. నా మాట మా అమ్మాయి కాదు అని అనలేదు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆనందంగా అన్నాడు చంద్రకాంత్. ప్లీజ్ అంకిల్, అలా చెయ్యొద్దు. తనకి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. నాకు ఇంకొక 2 days టైం ఇవ్వండి. అనన్య మనసు తెలుసుకుని నేను మీతో చెప్తాను. మీరంతా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు అభిరామ్. పైన కబుర్లు చెప్పుకుంటూ గోల గోల చేస్తున్న తన ఫ్రెండ్స్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అభిరామ్కి. అనన్య ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ఒప్పుకుంటుందా? అసలు తన మనసులో నా స్థానం ఏమిటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ ఒక్క నిమిషం ఆలోచించి తన చెల్లెలు జున్నుకి కాల్ చేశాడు అభిరామ్. వీడేంటి ఇప్పుడే కదా కిందకి వెళ్ళాడు, అప్పుడే కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఫ్రెండ్స్ గోల మధ్యలో వినిపించదని పక్కకు వచ్చి మాట్లాడుతోంది జున్ను. జున్ను, ఒకసారి కిందకి వస్తావా, నీతో మాట్లాడాలి. ఏంట్రా, ఏమైంది? నాతో మాట్లాడాలా అని ఒక నిమిషం తనలో తానే, బాబోయ్, విక్రమ్ గురించి నా గురించి ఏమైనా తెలిసిపోయిందా? ఈ విక్కీ గాడు ఏం వాగాడో ఏమో అనుకుంటూ, అసలు దేని గురించిరా, ముందు చెప్పు, టెన్షన్గా ఉంది అంది జున్ను. జున్ను, నా లైఫ్ మ్యాటర్, నీ హెల్ప్ కావాలి అన్నాడు అభిరామ్. అవునా, 1 minute వస్తున్నాను. కాల్ కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళింది జున్ను. ఇప్పుడు నీ లైఫ్కి ఏమైందిరా, ఏం ప్రాబ్లం వచ్చింది? ఐటీ బాలుడివి, 1 monthలో 1 lakh నీ పాకెట్లో వేసుకుంటున్నావు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నావు కదా, నీ లైఫ్కి ఏ ప్రాబ్లం రా అయోమయంగా చూస్తూ అడిగింది జున్ను. ఎహే ఆపవే, ఊరికే లోడ వాగకు, చెప్పేది విను అన్నాడు అభిరామ్. విషయం చెప్పకుండా ఉన్నది నువ్వు నన్నంటావేంటి అంది జున్ను. జున్ను, నువ్వు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీ ఫ్రెండ్ అనన్య గురించి, తన మనసులో నా మీద ఉన్న అభిప్రాయం తెలుసుకోగలవా అడిగాడు అభిరామ్. ఇదేంట్రా కొత్తగా, ఏంటోయ్ సంగతి అంది జున్ను. నువ్వేమనుకుంటున్నావో అదేలే, కానీ ముందు నీ ఫ్రెండ్ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవే అడిగాడు అభిరామ్. ఏంట్రా, నీ వైపు నుంచి నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నావు? ఇప్పటిదాకా ఈ కాన్ఫిడెన్స్ నేనెప్పుడూ చూడలేదు. నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నేను వెళ్ళి అమ్మతో చెప్తే అప్పుడు నీ సంగతేంటి అంది జున్ను. జున్ను, నువ్వు వెళ్ళి చెప్పినా ఏమీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అందరూ మ్యాచ్ ఫిక్స్ అయిపోయారు. అనుకి నాకు మ్యాచ్ ఫిక్స్ చేయాలని మాట్లాడుకుంటున్నారు అన్నాడు అభిరామ్ కొంచెం షై ఫీల్ అవుతూ. ఒరేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదంతా ఎప్పుడు జరిగింది? అంటే అనన్య నిన్నంతా నీ గురించి తెలుసుకోవడానికా అంతలాగా ట్రై చేసింది? వాళ్ళ బామ్మ చెప్పింది నీ గురించా? నమ్మలేకపోతున్నాన్రా
అంది జున్ను పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని. అయినా నువ్వే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు కదా, మధ్యలో నేనెందుకు? అంది జున్ను. నేను తనని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందంటే చాలా బాధపడతాను. తనతో ఇంకొకసారి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం పోతుంది. ఒకరితో ఒకరం ఫ్రీగా ఉండలేం. ప్లీజ్ జున్ను, ఈ హెల్ప్ చేయి అన్నాడు అభిరామ్. జున్ను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి అభిరామ్ నవ్వుతూ, నన్నలా చూడకే బాబు, సిగ్గేస్తోంది. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం నీకు అర్థమైంది కదా. నీ ఫ్రెండ్ అనుకి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకో. తనని ఎలాగైనా సరే పక్కకు తీసుకువచ్చి మాట్లాడు. తన మాటల్లో నా మీద ఉన్న అభిప్రాయం నేనే విని తెలుసుకుంటాను. నేను కూడా అక్కడే ఉన్నానని తనకి చెప్పొద్దు ప్లీజ్ అని జున్నూకి చెయ్యవలసిందంతా చెప్పి పంపించాడు అభిరామ్. ఫ్రెండ్స్తో కలిసి కబుర్లు చెప్తున్న అనన్య చెవిలో జున్ను, అను, నిన్నంతా నువ్వు నీకు కాబోయేవాడి గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేసావు కదా. అతని గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి, పక్కకు వస్తే చెప్తాను అని తనతో పాటు అనన్యని కూడా పక్కకు తీసుకువచ్చింది. జున్ను, ఏంటే చెప్పవేమిటి? అలా సైలెంట్గా ఉంటే ఎలా? అతని గురించి నీకెలా తెలుసు? అసలు ఫస్ట్ నీకేం తెలుసు చెప్పవే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అంది అనన్య చాలా ఎగ్జైట్మెంట్తో. అతను 6 feet ఉంటాడుట, చాలా బాగుంటాడు, ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు, లైఫ్లో సెటిల్ అయ్యాడు అంది జున్ను. ఒసేయ్, ఏంటే కొంచెం కొంచెం చెప్తున్నావు, సస్పెన్స్ ఎందుకు, అసలు వాడెవడు అంది అనన్య చాలా చాలా ఆత్రంగా. చెప్తాను కానీ ఫస్ట్ నేను వేసే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పు అంది జున్ను. జున్ను, నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏంటి? నువ్వు కూడా మా బామ్మలాగా సైకోలా తయారయ్యావు, నాకేమీ చెప్పక్కర్లేదు పో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది అనన్య. అను అను ఆగవే ప్లీజ్, ఈ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్తే నీకు ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను అంది జున్ను. ఏంటి జున్ను అది? సీక్రెట్ చెప్తా అంటున్నావు, ఎవరి గురించి అడిగింది అనన్య కొంచెం విసుగ్గా. మీ డాడీ నీకోసం సెలెక్ట్ చేసిన అబ్బాయి ఇక్కడే ఉన్నాడుట, మీ అక్క పెళ్ళికి వాళ్ళు వచ్చారు, నువ్వు కలిసి మాట్లాడచ్చు అంది జున్ను. అవునా, అతను ఇక్కడే ఉన్నాడా, నన్ను చూశాడా అంది అనన్య ఓ మెలికలు తిరిగిపోతూ. ఇదంతా చూస్తున్న అభిరామ్ అనన్యను చూసి లోపల నవ్వుకుంటున్నాడు. చూసే ఉంటాడులే, నాకు మాత్రం అతనేం తెలుసు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు చెబుదామనుకున్నాను, కానీ నువ్వు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పను అంటున్నావు కదా, వెళ్ళిపో అంది జున్ను. అబ్బా జున్ను, చెప్పవే ప్లీజ్, నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తానుగా అంది అనన్య తిరిగి వచ్చి కూర్చుంటూ. ఓకే, నీకు తెలిసిన వాళ్ళందరి గురించి నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, నీ అభిప్రాయం ఏదైతే అదే చెప్పాలి అంది జున్ను. ఓకే అడుగు, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ నవ్వుతూ అంది అనన్య. వాళ్ళతో వీళ్ళతో ఎందుకులే, ముందు నాతోనే స్టార్ట్ చేద్దాము. జున్ను క్యారెక్టర్ ఎలాంటిది, తన గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని జున్ను తన గురించి తానే అడిగింది. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ ఎనిమీ. నేను కోపం వచ్చినా బాధ వచ్చినా ఫ్రీగా ఎంత స్వేచ్ఛగా అయినా సరే తిట్టగలిగే ఏకైక వ్యక్తి. తనకి కోపం వచ్చినా అంతే, తిడుతుంది కొడుతుంది అని నవ్వుతూ అంది అనన్య. గుడ్ గుడ్, థ్యాంక్ యూ డార్లింగ్. మై నెక్స్ట్ క్వశ్చన్ గీతపై. గీతపై నీ అభిప్రాయం అడిగింది జున్ను. గీతని చూస్తే నాకు మెత్తటి పిల్లో గుర్తుకు వస్తుంది. చక్కగా అది నా పక్కన కూర్చుంటే తల వాల్చి నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా దాని క్యారెక్టర్ అంటే, ఫుడ్ అంటే ఇష్టం దానికి. ఎక్కడ ఉన్నా ఎంతమంది ఉన్నా మొహమాటం లేకుండా తినేస్తుంది. కల్మషం లేని మనిషి అంటారు కదా, ఆ వార్డుకి సరిగ్గా సూట్ అవుతుంది అంది అనన్య. ఓహో అని నవ్వుతోంది జున్ను. అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ అందరిలో పెడితే బాగుండేది కదా జున్ను నవ్వుతూ అంది అనన్య. ఆహా, అలా పెడితే నువ్వు ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ చెప్పేదానివా అడిగింది జున్ను. చెప్తాను, నాకేమైనా భయమా? ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, ఇది నా ఒపీనియన్. ఓకే ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్. లైఫ్లో ఇప్పటి వరకు నీకు బాగా కోపం ఎవరి మీద వచ్చింది? చాలా కోపం అంటే చాలామంది మీదే వచ్చింది, అప్పుడప్పుడు నీ మీద కూడా వచ్చింది. అవన్నీ ఎలా గుర్తుంటాయి అంది అనన్య. అన్నీ చెప్పకు, కొన్ని చెప్పు అంది జున్ను. మా బామ్మ ఇంట్లో నా బుర్ర తినేస్తూ ఉంటుంది.
టీవీ దగ్గర నాకు మా బామ్మకి టామ్ అండ్ జెర్రీ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అస్సలు రిమోట్ ఇవ్వదు నాకు. నేను గోల చేస్తే పిల్ల కుంక నోర్ముయ్ అంటూ మొట్టికాయలు వేసేస్తుంది. తిరిగి నేనైనా అందామంటే మా అమ్మ వంటింట్లో నుంచి ప్రత్యక్షమైపోతుంది. పెద్దవాళ్ళని ఎలా పడితే అలా అంటావా, బుద్ధి లేదా అంటూ. నేను పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాల్సిందే అని అనన్య చెప్పే ఆన్సర్ విని నవ్వుతూ, అయితే మీ బామ్మ మాత్రమేనా నీకు కోపం రప్పించింది అడిగింది జున్ను. చెప్పమంటావు, చెప్తుంటే మాటలకు అడ్డు వస్తావు, నన్ను మాట్లాడని. ఓకే ఓకే చెప్పు అంది జున్ను. మరి చెప్తాను, నీకు కోపం రాకూడదు. నాకు మీ డాడీ నరేంద్ర సార్ అంటే చాలా కోపం వచ్చింది. అవునా, మా డాడీ మీద కోపం ఎందుకే? అరే మళ్ళీ మధ్యలో వస్తున్నావు, నన్ను మాట్లాడిని. ఓకే ఓకే చెప్పు. అస్సలు రెస్ట్ ఇవ్వరు మీ డాడీ. ఆయన ఇచ్చిన వర్కులు రాయలేక నా చేతులు నొప్పులు వస్తాయి. ఇంకా నేను స్కూల్లోనే ఉన్నానా ఏంటి అని ఒక్కొక్కసారి నా మీద నాకే డౌట్ వచ్చేస్తుంది. కాలేజ్కి వచ్చినా కూడా ఇంపోజిషన్స్ ఇచ్చినట్టు ఆ వర్కులేమిటే బాబు. అను ఇచ్చే ఒక్కొక్క ఆన్సర్కి పడి పడి నవ్వుతోంది జున్ను. అబ్బా జున్ను, నువ్వు అలా నవ్వితే నేను చెప్పను. సరే సరే నవ్వనులే చెప్పు అంది జున్ను తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. ఇంకా అసలు మా డాడీ మీద నాకు ఎన్నిసార్లు కోపం వచ్చిందో లెక్క పెట్టలేను. ఆడపిల్ల ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అంటూ ఎన్ని కండిషన్స్. ఒక్కొక్కసారి మా డాడీ ఇచ్చే పనిష్మెంట్స్కి నాకు జ్వరం కూడా వచ్చేసేది జున్ను. ఒకరోజు ఏమైందో తెలుసా? మా బామ్మకి ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ నాకు ఒకసారి రిమోట్ ఇచ్చింది. అబ్బా, నాకు అప్పుడైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. టైటానిక్ మూవీ గురించి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప లైవ్లో ఎప్పుడూ కిస్ సీన్ చూడలేదు. చూడాలని అనిపించింది. నా ఫోన్కి ఆండ్రాయిడ్ కనెక్ట్ ఇచ్చి టైటానిక్ మూవీ ప్లే చేశాను. కిస్ సీన్ ఇంకా రానేలేదు. టైటానిక్ ఐకానిక్ పోజ్ ఉంటుంది కదా, హీరో హీరోయిన్ ఇద్దరు చేతులు పట్టుకుని మూవీ అక్కడి వరకు వచ్చింది. ఇంకా ప్లే అవుతూ ఉంది. నేను చాలా ఎగ్జైట్మెంట్గా కన్నార్పకుండా చూస్తున్నాను. అప్పుడే మా డాడీ వచ్చారు. నా వైపు టీవీ వైపు 2 సెకండ్స్ చూసి టీవీ స్విచ్ ఆఫ్ చేసేసి, ఆయన నాకు చేసిన గీతోపదేశం నేను నా జన్మలో మర్చిపోలేను. అసలే మా డాడీ నన్ను తిడుతుంటే మధ్యలో మా బామ్మ వచ్చి, అందుకేరా చంద్రం నేను దానికి రిమోట్ ఇవ్వను, నాకు తెలుసు అది ఇలాంటివే చూస్తుంది అంటూ మా నాన్నని ఇంకా రెచ్చగొట్టడం. అప్పుడు మా నాన్న మా బామ్మ మాటలు విని నన్ను ఇంకా ఇంకా తిట్టడం. అప్పుడు నాకు మా బామ్మ మీద ఎంత కోపం వచ్చిందో మాటల్లో చెప్పలేను. మా ఇంట్లో అస్సలు ఫ్రీడమ్ లేదే బాబు. చిన్నప్పటి నుంచి ఒక్క రొమాంటిక్ సీన్ కూడా నేను సరిగ్గా చూడలేదు అంది అనన్య తన కష్టాలన్నీ జున్నుతో చెప్తూ. అను, ఏం మాట్లాడుతున్నావే, ఇప్పుడు అరచేతుల్లోనే ప్రపంచం ఉంది కదా అంది జున్ను ఫోన్ చూపిస్తూ. అనన్య ఇచ్చే ఆన్సర్కి తెగ నవ్వుతూ, ఫోన్లో కాదే టీవీలో చూడలేదు అంది అనన్య. ఓకే ఓకే, మీ డాడీ గురించి చెప్పింది చాలు, మీ మమ్మీ గురించి ఏమైనా చెప్తావా అడిగింది జున్ను. మా మమ్మీకి ఉన్న ఓపికలో నాకు 10% కూడా లేదబ్బా. నాకు ఉంటుందో లేదో కూడా తెలీదు జున్ను. బైక్ పంచర్ అయితే మెకానిక్ షెడ్కి వెళ్ళినప్పుడు వాడు 10 మినిట్స్ చెప్పి 20 మినిట్స్ చేస్తాడు చూడు, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది నుంచోలేక. పాప మా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వంటింట్లోనే ఉంటుంది. అంత గంటలు గంటలు నుంచిని పని చేయాలి. పోనీ కిచెన్లోకి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఫ్యూచర్లో ఎలాగో ఇక్కడికే రావాలి నువ్వు, ఇప్పుడు వెళ్ళి చదువుకో అంటుంది. అమ్మ మీద కూడా నాకు అప్పుడప్పుడు కోపం వచ్చిన మాట నిజమే. ఓర్పు అన్ని విషయాల్లో మంచిదే కానీ మరీ ఇంత ఓర్పా? సైలెంట్గా ఎలా భరిస్తున్నావు, తిరగబడచ్చు కదా అని చాలాసార్లు కోపడ్డాను. ఇంకా నాకు కోపం వచ్చిన వాళ్ళు ఎవరబ్బా అని ఒక్క నిమిషం ఆలోచించి, ఇంకెవరు, మా అక్కా చెల్లెళ్ళ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అన్ని ఫైటింగ్స్ ఉన్నాయి మా మధ్య. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ప్రతి దానికి కొట్టుకుంటాము. ప్రతి వస్తువుకి కాంపిటీషన్ నవ్వుతూ అంది అనన్య. సో ఇంక నీకు ఎవ్వరి మీద కోపం రాలేదా, లిస్ట్ మొత్తం అయిపోయిందా అంది జున్ను. అవ్వలేదు, ఇంకా ఉన్నారు. వాడెవడో తెలియదు కానీ నైట్ 8 అవ్వగానే నా బుర్ర తినేస్తున్నాడు. హాయ్ అను అని మొదలుపెట్టి గుడ్ నైట్ వరకు మాట్లాడుతూనే ఉంటాడు. వాడి మీద కూడా నాకు కోపంగా ఉంది. నేను తెలుసు అంటాడు, నాకు కూడా తెలుసు అంటాడు.
మనమిద్దరం చాలాసార్లు కలుసుకున్నాము అంటాడు. ఎవరబ్బా నువ్వు, ఒక్కసారి కనిపించు అంటే ముందుకు రాడు, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు అంది అనన్య. అనన్య తన గురించే చెబుతూ ఉంటే అక్కడికి కాస్త దూరంలో నుంచుని వాళ్ళిద్దరి మాటలు వింటున్న అభిరామ్ తనలో తానే నవ్వుకుంటున్నాడు. జున్ను, మీ ఫ్యామిలీలోనే ఇంకొకరు నాకు బాగా కోపం రప్పించారు. మీ అన్నయ్య అభిరామ్ ఏదైనా వర్క్ కంప్లీట్ చేయాలి అంటే అస్సలు నిద్రపోనివ్వడు, చంపేస్తాడు బాబు. వాడు చెప్పిన టయానికి వాడి కళ్ళ ముందు ఉండాలి. సారీ జున్ను, ఫ్లోలో వాడు అని వచ్చేస్తోంది. పర్వాలేదు, ఇక్కడేమైనా వాడు ఉన్నాడా ఏంటి? ఉన్నా మన మాటలు ఏమైనా వినిపిస్తాయా ఏమిటి అంది జున్ను దూరంగా నుంచుని వాళ్ళనే గమనిస్తున్న వాళ్ళ అన్నయ్య వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ. మీ అన్నయ్య గురించి చెప్తున్నాను కదా, ఏదైనా అనుకుంటే కంప్లీట్ అయ్యే వరకు హింస పెట్టేస్తాడు. కాలేజ్ అయినా మానేయచ్చేమో కానీ మీ అన్నయ్య నుంచి తప్పించుకోలేకపోయాను. నేను రాకపోతే బైక్ మీద వచ్చి మరి నన్ను తీసుకెళ్ళిపోతాడు. నిద్రపోతే టీ పెట్టి ఇచ్చి వర్క్ చేయిస్తాడు. మీ డాడీ కన్నా పెద్ద రాక్షసుడు మీ అన్నయ్య అంది అనన్య. ఒసై, ఏంటి నువ్వు మా డాడీని అలా అంటున్నావు అంది జున్ను. సారీ, ఏదో ఫ్లోలో అన్నాను. ఎలా ఉంటున్నావే బాబు ఆ ఇంట్లో, అందరూ హింసరాజులే అంది అనన్య. ఫ్యూచర్లో నువ్వు కూడా అదే ఇంటికి వస్తే అడిగింది జున్ను. బాబోయ్, నేనెందుకు వస్తాను మీ ఇంటికి, అస్సలు రాను. సండే వస్తేనే భయమేస్తుంది నాకు. ఇంతింత పళ్ళు వేసుకున్న మీ స్కూబీ నన్నెక్కడ కరుస్తుందో అని. ఒక్కటి మాత్రం నిజం, ఆంటీ చేసే వంటలు సూపర్. వస్తే కనుక ఆంటీ కంపెనీ కోసం వస్తానేమో అంది అనన్య. మరి నీకు కాబోయేవాడు సేమ్ టు సేమ్ మా అన్నయ్య లాగానే ఉంటే, వాడికి కూడా యానిమల్స్ అంటే ఇష్టం ఉంటే నువ్వు రిజెక్ట్ చేస్తావా అడిగింది జున్ను. అభిసార్లాగా ఉంటే ఎగిరి గంతులు వేసి పెళ్లి చేసుకుంటాను, కానీ బిహేవియర్ మాత్రం అస్సలు వద్దు. యానిమల్స్ కూడా అస్సలు ఇష్టం లేదు నాకు. మీ అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అంది అనన్య. అను, నువ్వేం చెప్పినా క్లియర్గా చెప్పు. మా అన్నయ్య అందంగా లేడా? ఎవరన్నారు? అభి సార్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, కానీ నాకు కాబోయే హస్బెండ్ అభి సార్లా అందంగా ఉంటే చాలు. ఆయన క్యారెక్టర్ లాగానే ఉంటే మాత్రం నేను చచ్చినా చేసుకోను అంది అనన్య. అభిరామ్కి అనన్య మాటలు చాలా బాధగా అనిపించాయి. నా క్యారెక్టర్ తనకి ఏం తెలుసు, నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతోంది అనుకుంటూ అనన్య వైపు చూస్తున్నాడు అభిరామ్. అను, మా అన్నయ్య చాలా మంచివాడు, హెల్పింగ్ నేచర్ ఉంది. వాడి క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు? నీకే హెల్ప్ చేశాడు కదా 2-3 టైమ్స్ అడిగింది జున్ను. అవును జున్ను, అభి సార్ చాలా మంచివాళ్ళు. నేనిప్పుడేమైనా కాదన్నానా? కానీ అంత డీప్గా నువ్వు ఎందుకు మీ అన్నయ్య గురించి అడుగుతున్నావు? అను, ఒకవేళ మా అన్నయ్య నిన్ను చేసుకుంటా అని మీ డాడీని ఒప్పించి నీ ముందుకు వస్తే ఏం చేస్తావు అడిగింది జున్ను. అను కాసేపు సైలెంట్గా ఉండిపోయింది. ఏమోనే, నాకు దీనికి ఆన్సర్ తెలీదు. ఒకవేళ భయంతో ఒప్పుకుంటానేమో, ప్రేమతో అయితే కాదు. నాకంటూ ఇప్పటికీ ఏ ఫీలింగ్స్ లేవు. మీ అన్నయ్యని ఇప్పటి వరకు నేను అలా చూడలేదు. లీవ్ మీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనన్య. అనన్యకు తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని తెలిసి అభిరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. జున్ను నిరాశగా అభిరామ్ దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పినట్టే అందరి గురించి అడిగిన తర్వాత నీ గురించి అడిగాను. విన్నావు కదా తన ఫీలింగ్స్. తనకు నీ మీద ఇంట్రెస్ట్ లేదురా. అసలు ఇవన్నీ అడగకుండా నువ్వు పెద్దవాళ్ళ సైడ్ నుంచి ట్రై చేయాల్సింది. అంకుల్ వాళ్ళు చెప్పినట్టయితే సైలెంట్గా ఉండేది తను. ఇదంతా అవసరమా అంది జున్ను. పెళ్ళంటే 2 వ్యక్తుల మధ్య జరిగేది కాదు, 2 కుటుంబాల కలయిక. మా మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకునే మేమిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అనన్య ఇంకా తనకి క్లారిటీ లేదని, నేను ఎప్పుడూ అభిసార్ని అలా చూడలేదు అని అంటోంది కదా. తనకి కొంచెం టైం ఇద్దాము. పెద్దవాళ్ళు చెప్పారు కదా అని ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే అను హ్యాపీగా ఉండదు. అను హ్యాపీగా ఉండకపోతే నేను హ్యాపీగా ఉండలేను. అప్పుడే తను పెళ్ళికి సిద్ధంగా లేదు. ఓన్లీ స్టడీస్ తప్పించుకోవడానికి మాత్రమే పెళ్ళి అంటోంది. అనుని నేను దారిలో పెడతాను, కెరియర్లో లైఫ్లో కూడా, రెండిట్లోనూ అంటూ అభిరామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇకపై అభిరామ్ ఏం చేయబోతున్నాడు?
అనన్యని అభిరామ్ ఎలా ట్రీట్ చేస్తాడు తెలుసుకోవాలని ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.